చూడండి, బ్రకోలీ వేడి నీళ్ళలో వేసి నీళ్ళు బారబోసి జల్లెట్లో వేసాను. ఇప్పుడు దీన్ని సాంబార్కు సైడ్ డిష్ చెప్తాను కదా మీకు. సైడ్ డిష్ చూడండి, ఇది బియ్యపిండి. నేను కొనను కదా బియ్యపిండి, మీకు చాలాసార్లు చెప్పే కదా. బియ్యపిండి కానీ పట్టించేసుకుంటే అట్లా చూడండి, ఇట్లా గట్టిగా ఇట్లా ఒత్తేస్తే ఒక స్పూను బియ్యపిండి. అవి కొంచెమే కాబట్టి నేను ఒక్క స్పూన్ వేసాను. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ వేసా నిమ్మరసం. కొంచెం వాటర్. మైదాపిండి వేయట్లేను, అందరు మైదాపిండి వేస్తారు కదా, మనం మైదాపిండి ఎక్కువ వాడొద్దు. మైదాపిండి బదులు బియ్యపిండి వాడుకుంటే బాగుంటుంది. ఇవి వేడి నీళ్ళలో వేసి తీసే అంతే. ఇప్పుడు దీన్ని బాగా కలగలుపుకుందాం. చూడండి, ఇట్లా కలిపేసుకున్నాం కదా, లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. అట్లా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే నిమ్మరసంను ఉప్పు కారం ఈ ముక్కలకు పడుతుంది. ఒక 10 నిమిషాలు అంతే చాలు. చూడండి, 10 నిమిషాలు అయింది. నానినాయి కదా, ఈ నానినది ఇది బాండీ పెట్టేసి కాస్త ఆయిల్ పోసాను. ఇది సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకుంటే సరిపోతుంది. సాంబారు సైడ్ డిష్లోకి సూపర్గా ఉంటాయి ఇవి. మీకు నిమ్మకాయ రసం పిండకపోతే ఒక్క గరిటె పెరుగు వేసుకోవచ్చు. పెరుగులో కూడా నానబెడితే కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బ్రకోలీ మనకి పచ్చిది ఫారినర్స్ వాళ్ళు తింటారు బాగా, కానీ మనకు నచ్చదు ఎందుకు బ్రకోలీ. అందుకని ఈ మోడల్గా చేసుకుంటే మనకి బ్రకోలీ నచ్చుతుంది, తినొచ్చు. పిల్లలు తింటారు, పెద్దోళ్ళు అందరం తినొచ్చు ఈ మోడల్గా చేస్తే. చూడండి, ఇట్లా ఫ్రై అయితే ఎంత బాగుందో. మొత్తం ముక్కలు తినేసేయచ్చు. ఇది ఈ విడిగా తింటే మనకి బ్రకోలీ నచ్చట్లేదు ఎందుకు అసలు. వేడి నీళ్ళలో వేసి తీసి ఇట్లా చేసుకోండి, అసలు ఎంత బాగుంటుందో. చూడండి, ఎక్కువ పని పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతాయి. సాంబార్కు సైడ్ డిష్ మామూలుగా విడిగా ఎప్పుడన్నా స్నాక్స్ కింద అయినా చేసుకొని తినేసేయచ్చు. ఈ సాంబార్కి ఇది మ్యాచింగ్. ఇంకొక 2 మినిట్స్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది 5 మినిట్స్ ఎగితే చాలు. చూడండి ఎంత బాగున్నాయో. ఈజీ పని కదా, బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి అంతే. మసాలాలు కూడా ఏం వేయలేదు. చూడండి, 5 మినిట్స్లో అయిపోయింది అంతే. తీసేసుకుందాం. చూడండి, ఇట్లా బ్రకోలీ దీంట్లో ఒక్క పీస్ కట్ చేసే అంతే. మనం ఒక్కటి తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు అంత ముక్క, రోజు కాకపోయినా రోజు మార్చి రోజైనా అంత ముక్క కట్ చేసుకొని. చూడండి, నేను ఒక 2 ముక్కలు కట్ చేశాను, అంత వచ్చేసింది చాలు. ఒక్క పూటకి బాగుంటుంది. ఇట్లా తెచ్చుకొని ఒక్కొక్క ముక్క కట్ చేసుకొని మనం చేసుకుంటే, ఈ పచ్చిది అయితే మనకు తినలేము. ఇట్లా చేస్తే కాస్త మంచిగా తినబుద్ధి అవుతుంది. అంతేనండి, సాంబార్కి సైడ్ డిష్ బ్రకోలీ ఫ్రై. మీరు ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి, పిల్లలకి బాక్స్లోకి ఎట్లయినా తినొచ్చేది. బాగుంది.